స్త్రీలారా, ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసయునులాగున పురుషుడు భార్యకు శిరసయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. 27వ వచనం, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘము క్రీస్తు, భార్య భర్తల మధ్య సంబంధాన్ని చెప్తున్నాడు ఇక్కడ. సంఘము అంటే మనమే కదా. సంఘములోనికి ఎలా వచ్చాం మనం? ఒక్కటే కారణం, ఒకానప్పుడు మనం వెలుపల వారం, ఒకానప్పుడు లోకంలో ఉన్నవారం. మనల్ని ఆయన సంఘములో చేర్చాడు. ఎలా అంటే ఇలా, క్రీస్తు మన కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే ప్రాణం పెట్టాడు ఆయన. మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు అని చెప్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అనే మాట. మనం ఈ స్థితికి రావడానికి వెల చెల్లించాడు ఆయన. ఊరికి రాలా, మనం రాత్రికి రాత్రి రాలేదు ఇక్కడికి. మీరు కూర్చున్నారా ఈ స్థలం? ఈ ప్రపంచంలో దేవుని బిడ్డలు కూర్చున్న స్థలం శక్తివంతమైన స్థలం. ఈ స్థలం ఎంతంటే మనం ఏకీభవిస్తే భూలోకం తలక్రిందులు అవుద్ది. పవర్ఫుల్ ప్లేస్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్య సంఘము. ఒకనప్పుడు మనం లోకస్తులం, ఇప్పుడు మనం సంఘం. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, మేము వెళ్ళాలి మా దేవుణ్ణి మేము ఆరాధించుకోవడానికి. కారణం ఏంటి? ఎందుకు వెళ్ళాలి ఐగుప్తులోంచి బయటికి? ఎవరిని ఆరాధించడానికి? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి బయటకు వచ్చాం? ఈ స్థలంలో చేరాం. ఎవరిని ఆరాధించడానికి? రైట్, దేవుని ఆరాధించడానికి. ఫరో అన్నాడు, పంపను. యెహోవా మాట విని నిన్ను పంపడానికి యెహోవా ఎవడు? నేను పంపను. చివరికి ఫరో అన్నాడు, మీ దేవుణ్ణి ఇక్కడి నుంచి దూరం వెళ్ళి మీరు ఆరాధించుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండి ఆరాధించుకోండి అన్నాడు. ఎక్కడ? ఇక్కడే. ఏ ఊరిలో? ఐగుప్తులో ఉండొచ్చా? లోకంలో ఉండి దేవుణ్ణి ఆరాధించగలమా? కుదిరిద్దా? మోషే అన్నాడు, కుదరదు. ఎందుకంటే మా ఆరాధన ఐగుప్తులకి అర్థం కాదు, మా భాష అర్థం కాదు, మా పాటలు అర్థం కావు, మా బలులు వాళ్ళకి అర్థం కావు, మా బలులు వాళ్ళకి హేయం, కుదరదు అని ఒక మాట అన్నాడు. 3 దినాల ప్రయాణం అంతా వెళ్ళాలి అని. చెప్పండి, ఎన్ని దినాల ప్రయాణం? ఎందుకన్నాడు అలాగా? 3 దినాల ప్రయాణం అంతా దూరం వెళ్ళాలి మేము మా దేవుని ఆరాధించడానికి. 3 దినాల ప్రయాణం అంటే లేఖనములను బట్టి క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనములను బట్టి తిరిగి ఎన్నో దినాన అంటే మన మదిలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన మదిలో ఈ 3 ఉండాలి. మృతి చెందెను, సమాధి చేయబడెను, తిరిగి ఎన్ని దినాలు? అంటే మనం లోకానికి 3 దినాల దూరం. అంటే అర్థం ఏంటంటే మన మదిలో యేసు క్రీస్తు మరణ పునరుత్థానాలు 3 దినాల దూరం. అంటే లోకానికి అంత దూరం వెళ్ళాలి మనం. అంత దూరం నుండి తీసుకొచ్చాడు, మనల్ని ఇక్కడ నాటాడు. ఇదే సంఘం. ఈ సంఘం యొక్క విశిష్టత చెప్తున్నాడు. ఈ సంఘం అంట మనం స్త్రీ పురుషునకు లోబడినట్లు మనం ఎవరికి లోబడాలి? ప్రభువుకి. ఆయన మన భర్త. ఆయన ఏ భర్త అయినా భార్య కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ఉంటారా ఈ రోజుల్లో? అసలు ఈ రోజుల్లో కాదు, ఎప్పుడు ఉండరు. ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? భార్య కోసం నా ప్రాణం పెడతానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉండరు. ఇదే మనం నేర్చుకోవాలి. కానీ క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, స్వరక్తము తన ప్రాణాన్ని పెట్టాడు. మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు అని చెప్తున్నాడు. మనుషులకు దాసులు కాకుండా. అక్కడ ఒక మాట ఉంది, మనమంట చూడండి చక్కగా రాయబడింది. ఎందుకు మనల్ని క్రీస్తు విమోచించాడు?
అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక కళంకం ఉండద్దు. అది ఇప్పుడు మనం కళంకం అంటే ఏంటి? కళంకం అపవిత్రత, మచ్చ, డాగు. మడత అంటే మనం ఐరన్ చేస్తాం బట్టలు, ఎందుకు? మడతలు పోవాలి. ఎందుకు వేసుకోలేదు? అది మీరు ఎంత ఖరీదు కలిగిన మనం వస్త్రాలు కొన్నా ముడత పడింది అనుకోండి, దాని విలువ తెలియదు. ఆ విలువ తెలియాలంటే ఏం పోవాలి? అందుకే మనం ఏం చేస్తాం? ఐరన్ చేస్తాం. మీరు విలువ పెట్టి కొన్నోళ్ళు, మీ విలువ యేసుక్రీస్తు రక్తం. మీ మీద కాని మచ్చ, డాగుంటే ఎలా? ముడతైనను ఉండద్దు అని, ఏ కళంకం మీలో ఉండకూడదని మనల్ని ఆయన ఏం చేశాడు? ఆ చూడండి, ఏదైనా లేక పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమగల 3 విషయాలు చెప్పాడు అక్కడ. పరిశుద్ధం 2, నిర్దోషం 3, మహిమగల సంఘముగా తన ఎదుట నిలవబెట్టుకోవాలి. నిర్దోషముగా బ్రతకాలంటున్నాడు ఇక్కడ. మనం ఆలోచించారా? మొట్టమొదట పరిశుద్ధం. మనందరిలో దేవుడు చూడడానికి ఇష్టపడుతున్నాడు పరిశుద్ధత అంటున్నాడు. నేను పరిశుద్ధుడిని గనక ఉన్నామా? పరిశుద్ధంగా మనం. లోకానికి మనకి తేడా ఏంటంటే, ఏది వేరు చేస్తుందంటే మనం పరిశుద్ధులో, మనం అన్నిట్లో పరిశుద్ధతే. చివరికి మనం తినే తిండిలో కూడా పరిశుద్ధతే, చూసే చూపుల్లో కూడా పరిశుద్ధతే, మాట్లాడే మాటల్లో కూడా పరిశుద్ధతే, పెట్టుకునే సంబంధాల్లో కూడా పరిశుద్ధతే, అన్నిట్లో పరిశుద్ధతే. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు అని ఉంది అక్కడ. ఆ తర్వాత పరిశుద్ధులుగా 2 ఏంటంట? నిర్దోషులు అన్నాడు. ఎట్టుండాలి మనం? దోషము ఆరోపించబడిన వారిగా, మన మనస్సాక్షి నిర్మలంగా, నిర్దోషి, దోషత్వము ఎవరు నిరారోపణ చేయనట్లుగా బ్రతకాలి మనం. నిర్దోషి, దోషి కానివాడు నిర్దోషి. మనం ఉంటున్నామా? మనం అలాగా నిందారహితుడిగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. అబ్రహాముకి దేవుడు అదే చెప్పాడు. చివరికి ఇంకొక మాట చెప్పాడు అక్కడ. ఎట్లా? మహిమ కలిగిన వారు మనం. క్రీస్తు మహిమ నీ మీద ఉంది కదా. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళాలి మనం. ఉన్నామా మనం అలాగా? ఈ 3 విషయాలు మనసులో పెట్టుకున్నాం. ఇది నీకు ఇవ్వడానికి క్రీస్తు ప్రభువు నీ కోసం ప్రాణం పెట్టాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, అందుకే మీరు పరిశుద్ధులుగా ఉండండి, నిర్దోషులుగా ఉండండి, మహిమ కలిగిన వారిగా ఉండండి. ఇదే దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఆయన మరణ పునరుత్థానాలు 3 దినాల ప్రయాణం అంత దూరంగా బ్రతకాలి లోకంలోకి. మనం లోకంలో కలవకూడదు. ఈ 3 అనుభవాలు మన జీవితంలో కలిగి ప్రభు మహిమార్థమై జీవిద్దాం. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక.